బ్యాంకు ఏటీఎంలే లక్ష్యంగా చోరీలు చేస్తున్న 5 సభ్యుల దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. ఏటీఎంలు చోరీ చేసే తీరులో ఈ అంతరాష్ట్ర ముఠా తీరే వేరు. పక్కా పథకం ప్రకారం కేవలం 3 నిమిషాల్లో తమ పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి పరారవుతారు. హైదరాబాద్ సహా ఒడిశాలో ఈ ముఠాపై 5 ఏటీఎం చోరీ కేసులు నమోదయ్యాయి. ముఠాలోని సభ్యులందరూ వరుసకు అన్నదమ్ములు కావడం విస్తుపోయే అంశం. ఏటీఎంలలో చోరీలు చేస్తున్న దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. నగర శివార్లలో ఉండే ఏటీఎం కేంద్రాలే ఈ ముఠా లక్ష్యం. నిర్మానుష్యంగా ఉండే ఏటీఎంలు కనిపిస్తే చాలు అందులోకి చొరబడి నిమిషాల్లో డబ్బు దోచేస్తారు. ముందుగా ఏటీఎంలలో ఉండే సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకుండా కెమెరాలకు నల్లరంగు స్ప్రే చేస్తారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలు తెరిచి అందులో ఉన్న నగదు కాజేస్తారు. చోరీ చేసిన తర్వాత ఈ అంతర్రాష్ట్ర ముఠా తమ స్వస్థలానికి పరారవుతారు. ఇటీవల మైలార్దేవ్పల్లిలో ఏటీఎంలో చోరీకి యత్నించిన ఈ ముఠా అక్కడ మంటలు చెలరేగడంతో పరారైంది. ఈ ఘరానా ముఠా బీడీఎల్ బానూరు, కుషాయిగూడ, ఆదిభట్ల, మైలార్దేవ్పల్లితో పాటు ఒడిశాలోని పట్నగర్ ప్రాంతాల్లో ఏటీఎంల దొంగతనానికి పాల్పడింది. ఈ దొంగల ముఠా సభ్యులంతా అన్నదమ్ములే కావడం విస్తుపోయే విషయం. అందరూ కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తూ ఆ సొమ్ముతో జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడు రాజస్థాన్కు చెందిన రాహుల్ ఖాన్. చోరీ చేయడంలో సిద్ధహస్తుడు. కొంతకాలంగా నగరంలోని పహాడీ షరీఫ్లో ఉంటూ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు దొంగతనం చేస్తూ పలుమార్లు అరెస్టు కావడంతో చోరీ చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులు తనను గుర్తించకుండా కుంటుతూ నడుస్తుంటాడు. పోలీసుల్ని అయోమయానికి గురి చేయడానికి నిందితుడు పథకం ప్రకారం ఇలా చేస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇతర నిందితులు ముస్తాకిం ఖాన్, వహీద్ ఖాన్, షకీల్ ఖాన్ కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ చిరుద్యోగాలు చేస్తున్నారు. మరో నిందితుడు షారూక్ బసీర్ ఖాన్ ను విశాఖపట్నం పెందుర్తి పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేశారు. నిందితులు మార్చి 2వ తేదీన రావిరాల ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలోకి ప్రవేశించి అక్కడున్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకుండా నల్లరంగు పూశారు. ఆ తర్వాత ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి అందులోని సుమారు 30 లక్షల రూపాయలు దోచుకున్నారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో పోలీసులు వేట సాగించారు. ముఠాలో కొంతమంది కొంగర కలాన్లో చోరీ చేయడానికి వచ్చారని సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకుని విచారించగా మిగతా నిందితులు రాజస్థాన్లో ఉన్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు రాజస్థాన్కు వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో దొంగల్ని పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 6 అక్యూజ్డ్ మనం ఉన్నారు. వేరే వాళ్ళని మనం తొందరలో పట్టుకున్నాం. ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ ను వీళ్ళు చేస్తున్నారు. ఆ మూవ్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఆల్రెడీ వీళ్ళ టీమ్స్ అక్కడ ఉన్న ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ని అక్కడ ఉన్నటువంటి డీగ్ డిస్టిక్ రాజస్థాన్ అండ్ మేవాత్ డిస్టిక్ ఆఫ్ హర్యానా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తో ఇన్ఫార్మెంట్స్ తో రెగ్యులర్ ఇంటరాక్షన్ లో మనము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళ మూవ్మెంట్స్ తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు, ఫస్ట్ దిస్ ఎంటైర్ అఫెన్స్ టుక్ ప్లేస్ ఇన్ 3 minutes. 3 minutes అఫెన్స్ చేసి మళ్ళీ వచ్చి కార్లో కూర్చున్నారు. దాని తర్వాత వాళ్ళు ఆ ఏరియాను రెక్కీ చేస్తూ డిఫరెంట్ రూట్స్ లో వెళ్తూ మిస్లీడ్ చేసే విధంగా ప్రవర్తించారు. వాళ్ళు కొన్ని టెక్నిక్స్ వాడారు. ఆ టెక్నిక్స్ వాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ టెక్నిక్స్ అన్నిట్లో కూడా వి గాట్ సమ్ ఎవిడెన్స్ to establish their involvement in this case. అట్లా వీళ్ళని మనము పట్టుకోవడం జరిగింది. బ్యాంకు యాజమాన్యాలు ఏటీఎంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సీసీ కెమెరాల విషయంలో మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.